ముందు సిడ్నీ మినిస్ట్రీస్ లో వెరీ యాక్టివ్ నేను యూనివర్సిటీ స్టూడెంట్స్ మధ్య చేస్తున్నాయి. సో మాది స్టూడెంట్స్ అసోసియేషన్ ఫస్ట్ మేము గ్రూప్స్ వీళ్ళంతా యూనివర్సిటీ మధ్యలో సేవ్ చేస్తారు. క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, నాన్ క్రిస్టియన్ లో కూడా స్టూడెంట్స్ మధ్యలో గుడ్ బిహేవియర్ టీచ్ చేయడానికి ఉంటుంది. సో నేను ఈ రెండింటిలో వెరీ యాక్టివ్ వస్తాను. అవన్నీ ఇండియన్ ఆర్గనైజేషన్స్ బెంగళూరు బేస్డ్. సో వీళ్ళంతా మోటో ఏంటంటే ఓవర్సీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళకి ఎవరు టెక్నికలీ ఎవరు వాళ్ళని కంట్రోల్ చేయలేరు. నువ్వు ఇది చేయొద్దు అది చేయదు. సో వీళ్ళు అట్లాంటి పిల్లలకి ఒక గైడెన్స్ తయారు చేస్తారు. సో అందులో యాక్టివ్ గురించి తర్వాత మెయిన్ ఏరియా నుంచి ఇంకొంచెం రిమోట్ పోయారు. ఇప్పుడు అక్కడ ఒక తమిళ్ చర్చ్ లో అక్కడికి వెళ్తారు. తమిళ్ చర్చ్, సో తమిళ్ చర్చ్ లో అదొక టైప్ ఆఫ్ మినిస్ట్రీ. సో ఇది నా బ్యాక్గ్రౌండ్. అంతా నార్మల్ జాబ్ చేసుకుంటాం, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎక్కడైతే ఆపర్చునిటీ ఉందో వాటిని వాడుకుంటాం. సో ట్రైన్ లో పోయేటప్పుడు యాక్చువల్గా నేను ఇప్పుడు తమిళ్ చర్చ్ ఏదైతే చెప్తానో ట్రైన్ ఫ్రెండ్ ద్వారా అక్కడికి ఇంట్రడ్యూస్ అయ్యాను. సో నా పక్కన కూర్చుని ఆయన ఏదో తమిళ్ స్క్రిప్ట్స్ అవుతుంది. నేను రామ్ బ్రదర్ ఏ చర్చ్ మీది అనగా ఆయన షార్ట్ మీడియం క్రిస్టియన్స్ స్క్రిప్ట్ ఆయన కూర్చుని నేను అర్థం చేస్తున్నాను ఏదో వాక్యంగా అవుతుంది. అట్లా ఫ్రెండ్షిప్ అయ్యి ఆయన ద్వారా కొంతమందిని. సో నెట్వర్కింగ్ కేపబిలిటీస్ ఇట్లాంటి అన్ని యూనివర్సిటీ లెవెల్లో మనం స్టూడెంట్స్ మధ్య పనిచేసి స్కిల్ నేర్చుకుంటాం. సో అట్లాంటి స్కిల్ ఎక్స్పోజ్ అయినా ఎయిర్పోర్ట్ చర్చ్ లో కూడా ఈ విలేజ్ మినిస్ట్రీ మనం సిటీలో వెళ్ళిపోతాం కూడా అట్లాంటి స్కిల్స్ కొన్ని హెల్ప్ చేసినాయి నా స్టూడెంట్ లెవెల్ నుంచి. సో దేవుడు నన్ను అక్కడ డెఫినెట్ గా చర్చ్ ఎస్టాబ్లిష్ చేసి అంత టైం వరకు వాడుతున్నాను. బ్యాక్గ్రౌండ్ చర్చ్ మేము ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ కలిసి స్టార్ట్ చేసినాము 2008. 2012 కి అది 80 ఫ్యామిలీస్ మారింది. 80 ఫ్యామిలీస్ ఆస్ట్రేలియాలో చర్చ్ అంటే బిగ్ నంబర్. మామూలుగా ఒక స్టాండర్డ్ చర్చ్ ఒక 15 ఎల్డర్లీ పీపుల్ ఉంటారు. ఇంకా వాళ్ళని చర్చ్ తీసుకొచ్చే యంగ్స్టర్స్ ఒక మేబీ ఒక 5-6 మెంబర్స్ ఉంటారు. అలాంటిది 80 ఫ్యామిలీస్ ఇది బిగ్ నంబర్. సో గ్రో అవుతా ఉండే చర్చ్ స్టిల్ లేదు. అదే చెప్తాను కదా, ఒకసారి ఇండియాలో కూడా ప్రశ్న ఉంది. ఇండియా దాటి వచ్చిన పిల్లలకి ఎవరు కంట్రోల్ చేయాలా? ఎవరు? ఇప్పుడు వాడు లేట్ వచ్చిండు, ఎందుకు లేట్ వచ్చినావు అంటే నువ్వు అని అంటాడు ఫస్ట్ క్వశ్చన్. సో కంట్రోల్ అనేది కానీ పేరెంట్స్ ఈక్విప్ చేసింటారు పిల్లల్ని. కొంతమంది పిల్లలు ఇప్పుడు నాకు ఒక పిల్లకి తెలుసు మెల్యూ అనేసి, నేను 10 years బ్యాక్ స్టోరీ. నా రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ కి అడ్జసెంట్ ఉంటది. నా రూమ్ లో కూర్చుంటే టెన్నిస్ కోర్ట్ ఆడే వాళ్ళు ఉంటారు. ఇదంతా స్ట్రీట్ ఒక ఓల్డ్ కాలనీ, అంతా ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ మాథ్యూ అనే పిల్లోడు పాటిగడ్డ బ్యాక్గ్రౌండ్ ఆ పిల్లోడు ఇట్లా చూస్తున్నాడు. నాకు తెలిసి ఆ పిల్లోడు క్రిస్టియన్ అనేసి అంత టచ్ లేదు. నా రూమ్ లో నేను కూర్చొని చూస్తున్నా, వీడు సడన్ గా ఒక్కడు నడుచుకుంటా పోతున్నాడు అక్కడికి. వీడు ఈవినింగ్ 5 o'clock టైం పోతున్నాడు కానీ చూస్తున్నాడు చీకట్లో ఏం చేస్తున్నాడు. 6 o'clock ఒక సీజన్ లో 6 వరకు చీకటి అయిపోతాడు. సో వీడు ఏం చేస్తున్నాడు ఈ చీకట్లో అనేసి నేను అబ్జర్వ్ చేస్తాను. వాడు మెల్లగా బైబుల్ తీసుకొని చదువుకుంటుంది. సో నాకు అర్థమైపోయింది డెఫినెట్ గా ప్రేయర్ చేసుకుంటూ బైబుల్ చదువుకొని మెల్లగా వేసి వెళ్ళిపోతుంది. అట్లా ఒక 4-5 days చూసిన రెగ్యులర్ గా పిల్లడు అట్లనే చేస్తున్నాడు. సో ఏం చెప్పాలనుకుంటున్నట్టే వాళ్ళ పేరెంట్స్ వెరీ మచ్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఆ పిల్లోడికి ఆ హ్యాబిట్ న్యాచురల్ గా వచ్చేసింది. మళ్ళా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు 4 years తర్వాత అక్కడ జాయిన్ అయిన పిల్లోడు కూడా.
టోటల్ కాంట్రాస్ట్. చెప్పినోడు కదా, టోటల్ కాంట్రాస్ట్. వాడు ఏం మాట్లాడితే ఏం చేయడు, చేసుకుంటాడు. సో యాక్చువల్ థీమ్ ఏం చెప్పాలనుకుంటానంటే, నేను ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ కి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, ఒక చాయిస్ ఉంటుంది. ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్, ఇర్రెస్పెక్టివ్ ఏ ఫ్యామిలీ అన్నారా అని, ఏ మతం నుంచి అన్నారా అని, దేని నుంచి అన్నారా అని, ఎవ్రీ ఇండివిజువల్ కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇండివిజువల్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇవి ఎవరు ఇవ్వాలా, ఎవరు నేర్పాలా, ఎవరి ద్వారా మనకు వస్తాయి, స్వతహాగా వస్తాయా, దేవుడు డైరెక్ట్ మనకి హెల్ప్ చేస్తారా, ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలిసిన వాళ్ళే ప్రేయర్ వారియర్స్ అవుతారు. వాళ్ళకే దేవుని ఒక మార్గం ప్రాపర్ గా కనిపిస్తుంది, విజన్. వాళ్ళు మాత్రమే దేవుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రైట్. సో మనం బైబిల్లోకి చూసుకుందాం. హెస్కియా అనే కింగ్ ఉంటాడు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ టైమ్స్. హెస్కియా చాప్టర్, మనం 2 Chronicles chapter 29 చూసుకుంటాం. 29 chapter first verse. Second Chronicles chapter 29 verse 1. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలింది. అతని తల్లి జకర్యా కుమార్తె. సో హిజ్కియా ఏజ్ పేర్ చేసుకుంటే ఈ మోడర్న్ డేస్ కి జస్ట్ గ్రాడ్యుయేట్ ఫినిష్ అయి బయటపడి. సో ఇది ఒక వెరీ స్పెషల్ ఉంది ఈ వర్స్ లో. మెనీ టైమ్స్ మనం బ్లైండ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన ఎవరి దృష్టిలో కరెక్ట్ ఉండే అంట వర్స్ లో ఉంటాడు. వర్స్ 1 లోనే ఉంటాడు. 29 verse 1. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరంలో యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. సైట్ ఆఫ్ గాడ్ అని. సో యెహోవా దృష్టికి అతడు యథార్థంగా ఉండేనంట. సో ఈయన ఏజ్ కంపేర్ చేస్తే, ఆయన ఫాదర్ ఒక హిస్టరీని కంపేర్ చేస్తే ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఈయనని, ఆయన దేవుని ఎదుట యథార్థంగా ఉండటం. సో అదే కీ పార్ట్ ఆఫ్ హిజ్కియాస్ స్ట్రెంగ్త్. సో ఆయన దేవుని దృష్టికి కరెక్ట్, హీ వాజ్ రైట్ అండర్ ద సైడ్ ఆఫ్ గాడ్ అండ్ దిస్ వన్ ఆఫ్ ద వర్షన్. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఒక యంగ్ కింగ్ 25 years old కింగ్ వాళ్ళ ఫాదర్స్ ని చూస్తే దే వర్ నాట్ కరెక్ట్, బట్ సడన్లీ ఈయన ఈ వాజ్ యథార్థంగా ఉన్నాడంట దేవుని. సో ఒకసారి వాళ్ళ మదర్ ఒక హిస్టరీ చూస్తే మనకు కొంచెం మేబీ షీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ మన ఆపరేట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, పాసిబిలిటీస్. ఆర్ ఈ మస్ట్ హ్యావ్ రెడ్ టోరా, ఆ డేస్ లో ఉండే డాక్యుమెంట్స్, బిబ్లికల్ డాక్యుమెంట్స్ చదివి ఆయన మార్మర్చుతుంది. సో పాసిబిలిటీస్ అని ఇవన్నీ చూస్తుంది. ఈయన ఫస్ట్ యాక్టివిటీ కింగ్షిప్ వచ్చేటప్పటికి మనం చూస్తాం గ్రేటెస్ట్ రిఫార్మ్స్ అని అంటారు. హిజ్కియాస్ ఎన్నో రిఫార్మ్స్ చేసాడు. సో ఈ రిఫార్మ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసిన యాక్టివిటీ లిస్ట్ ఉంటుంది. చర్చిని, ఓల్డ్ చర్చ్ చెదలు బట్టి అంటారు, చనిపోయిన చర్చ్ ని క్లీన్ చేయించి, దెన్ ఆయన ఇన్సిడెంట్స్ ఇన్ వన్ ఆఫ్టర్ వన్ వర్షిప్ లీడర్స్ ని సెలెక్ట్ చేస్తారు, చేసి వర్షిప్ స్టార్ట్ చేస్తారు. సో దేర్ ఇస్ ఇన్సిడెంట్స్. మనం జస్ట్ బైబిల్ చూస్తే హిజ్కియా రిఫార్మ్స్ అని 32 verse onwards ఉంది. ఆ రిఫార్మ్స్ లో చూస్తే ఈయన దావీదు చేసిన పనులన్నీ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసిన ఉంటుంది. సో అబ్సల్యూట్లీ చూస్తే ఆయన ఓల్డ్ డాక్యుమెంట్స్ అన్ని రెఫర్ చేసిండు బిఫోర్ టేకింగ్ ద కింగ్షిప్. 25 years age round, already he was fully equipped with God's knowledge. And God's knowledge equip చేయడమే కాకుండా దేవుని దృష్టిలో ఆయన యథార్థంగా ఉన్నట్ట. ఇప్పుడు ఈ రోజులలో యూట్యూబ్ కొడితే వాక్యం వస్తుంది, అంటే యూ హ్యావ్ ఆల్ ది ఎక్విప్మెంట్, మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి. గూగుల్ చేస్తే మెసేజ్ రెడీ ఉంది, యూట్యూబ్ లో కొడితే ఎన్ని వందల మెసేజ్లు రెడీగా ఉన్నాయి.
కానీ ఎన్ని మెసేజ్లు ఉన్నా, ఎన్ని రిసోర్సెస్ మనకు అవైలబుల్ ఉన్నా, ఇవన్నీ మన జీవితాలలో అప్లై చేసి దేవుని దృష్టికి మనం కరెక్ట్ ఉండగలుగుతున్నాం అనే ప్రయత్నం చేస్తున్నాం అనేది క్వశ్చన్ వస్తుంది. అది మనం సెల్ఫ్ చేసుకోవాలి. హిస్కియాకి ఏజ్ నుంచి కంపేర్ చేసుకుంటే ఈ డేస్ లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ టెక్నికల్ ఆ రోజులలో ఆ కింగ్షిప్ కి కంపేర్ చేస్తే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఆల్రెడీ ఫుల్ చదివేసి వాళ్ళు ఎంతో కష్టపడి పాస్ అయ్యి ఎన్నో మార్కులు తెచ్చుకొని కాంపిటీషన్ వల్ల బయటపడరు. Are we equipped with the knowledge of God? Not only equipped with the knowledge of God, మనం దేవుని దృష్టిలో కరెక్ట్ గా గ్రో అవుతున్నామా? వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మా బ్రదర్ చెప్తుంటాడు, నేను ఛాన్స్ అని రిఫర్ చేస్తున్నాను. సో ఆ మేస్త్రి గోడలు కట్టేటప్పుడు కూడా సరిపోతుంటది. విత్ యువర్ ఐ సైట్ ఇట్ ఈస్ గ్రోయింగ్ స్ట్రైక్ ప్రాపర్ గా మనం డెఫినేషన్ చేస్తే అది పొడుగునే పెరుగుతుంది. కానీ 1 degree ఆర్ ½ degree వేరియేషన్ వచ్చినా అది క్రాస్ అయిపోతుంటది గోడ, రైట్? సో ఆ మేస్త్రి ఏం చేస్తాడు, దానికి ఒక ప్లంబ్ లైన్ ఇట్లా కడతాడు, దారం కట్టి ఆ దారంకి కింద వెయిట్ పెడితే గ్రావిటీకి అది ఇట్లా స్ట్రైట్ అయిపోతుంది. దాన్ని ప్యారలల్ గా ఈ గోడని మెషర్ చేస్తాడు, ఇది కట్టిన గోడ స్ట్రైట్ ఉందా లేదా. అది డెఫినెట్ గా 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేకపోతే ఏం చేస్తాడు, టక్న దాన్ని దాని దగ్గర ఏదో డివైస్ ఉంటుంది దాన్ని కొట్టి దాన్ని రెక్టిఫై చేస్తాడు అలైన్మెంట్ చేయగానే అది మళ్ళీ స్ప్రైట్ అయిపోతుంది. స్టిల్ ఇది 1 time కాదు, అది మళ్ళా కడుతుంటాడు, మళ్ళా రీచెక్ చేస్తుంటాడు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ రీచెకింగ్ అవర్ సెల్ఫ్, ఆల్వేస్ గ్రోయింగ్ స్ట్రైట్ ఇన్ ద గాడ్. సో వాక్యాలు అందుబాటులో ఉన్నాయి, వాక్యం చెప్పే వాళ్ళు అందుబాటులో ఉన్నారు, సమయం ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి. మళ్ళీ మనం కూడా తీర్చేందుకు మనకు ఆ తాహతు కూడా ఇచ్చింది, ఎలిజిబిలిటీ కూడా ఇచ్చింది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఆర్ వి రియలీ గోయింగ్ స్ట్రైట్ ఇన్ హిస్ సైట్? సో హిస్కియా అతడు ఏలిన ఆరంభించినప్పుడు 25 years అతడు దేవుని దృష్టిలో యథార్థంగా ఉండే. మనకు సేమ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు, సేమ్ గాడ్. ఆర్ వి గోయింగ్ స్ట్రైట్? మనం దేవుని యథార్థంగా ఉన్నామా? మనని మనం పరీక్షించుకోలేము. కాబట్టి ఈ క్లంబ్ లైన్ సిరీస్ ఒకసారి రన్ త్రూ చేయాలి, అందులో క్లియర్ ఉంటున్నాం. గాడ్ ఈజ్ ఆస్కింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ డెఫినెట్లీ ద వాచ్మెన్ విల్ కమ్ అండ్ హీ విల్ ఫిక్స్ ఇట్, రైట్? అట్లా ఆప్షన్ ఇస్తుంది. సో హిస్కియా అట్లా చేసిండు. హిస్కియా రిఫార్మ్స్ చూస్తున్నాం. టోటల్ చర్చ్ ఒక రీఎస్టాబ్లిష్మెంట్ చేసిండు, చర్చ్ ని రీఎస్టాబ్లిష్ చేసింది. ఏ చర్చ్ ని? శిథిలమైన చర్చ్, శిథిలమైన టెంపుల్ ని ఆయన రీఎస్టాబ్లిష్ చేసింది. ఈ కాలం మనం చెప్పుకోవాలంటే మన హృదయమే. మోడర్న్ న్యూ టెస్ట్మెంట్ ప్రకారంగా మన హృదయమే టెంపుల్. సో మన హృదయాలు ఇంకా ఎక్కడో అందులో అన్ని ఉన్నాయి. సో ఆయన రీఎస్టాబ్లిష్ దేవుని అందు యథార్థంలో ఉంది. ఫస్ట్ చేసిన యాక్టివిటీ చర్చ్ని క్లీన్ చేసింది. మన హృదయం మనం క్లీన్ చేసుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫార్మ్ చేసుకోవాలి న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ ఎన్నో డెసిషన్స్ తీసుకుంటాం. రిఫార్మ్ డెసిషన్ మేకింగ్ చాలా డిఫరెన్స్. ఆర్ రెజల్యూషన్స్ కెన్ ఆల్వేస్ బి చేంజ్డ్. రిఫార్మ్స్ ని చేయడం, రిఫార్మ్ అంటే ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసేస్తున్నారు సిస్టమ్. సో హిస్కియా రిఫార్మ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ చర్చ్ ని, పాడైపోయిన చర్చ్ ని బాగా చేసి, అది చర్చ్ ని బాగా చేయడమే కాకుండా ఆయన ఏం చేసి దాంట్లో వర్షిప్ సిస్టమ్ ని రీఎస్టాబ్లిష్ చేసిన. వర్షిప్ సిస్టమ్ అంటే ఏంటి? ఆ రోజులలో పాట పాడేవాళ్ళు, వర్షిప్ ని లీడ్ చేసే వాళ్ళని మళ్ళీ రీసెలెక్ట్ చేసుకొని ఒక క్రమం తీసుకొచ్చిండు మన లైఫ్ సిస్టమ్ లో, వర్షిప్ లైఫ్ సిస్టమ్ లో. క్రమం తీసుకొచ్చిందే కాకుండా అతడు మనుషుల్ని రీఇన్వైట్ చేసిండు. మనుషుల దేవుని ఒక భయంని, మళ్ళా దేవుడు అంటే భయభక్తులు అనే సిస్టమ్ ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసిండు. ఎందుకంటే హిస్కియా ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హై ఆల్టర్స్ అన్నిటిని కూలగొట్టింది. హిస్కియానే ఫస్ట్ హై ఆల్టర్స్ ని కూలగొట్టింది. హిస్కియా హై ఆల్టర్ కూలగొట్టడమే కాకుండా నాగుపాముతో ఉన్న ఐడల్ ని కూలగొట్టింది హిస్కియానే. ఎందుకంటే మోసెస్ టైంలో పాములు కరుస్తుండే కదా, ఫస్ట్ పెట్టిన ఆ హై ఆల్టర్ మీద ఆ పాము స్టిల్ ఉండే. ఇన్స్టెడ్ ఆఫ్ ఆ పామ్ పర్పస్ స్నేక్ బైట్ కి ఆ రోజులలో ఉన్నదాన్ని వీళ్ళు కంటిన్యూ చేసేస్తున్నారు హై ఆల్టర్స్ లో. సో హిస్కియానే వాటిని బ్రేక్ చేసిందని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే
అతడు ఐడల్ వర్షిప్ ని కట్ చేసిండు, దేవుని ఒక చర్చ్ ని రీఎస్టాబ్లిష్ చేసిండు, ఆరాధన క్రమంని మళ్ళా స్టార్ట్ చేసిండు, దేవుని ఒక భయభక్తుల్ని రీఇంట్రడ్యూస్ చేసినాడు. సో నాట్ ఓన్లీ రీఇంట్రడ్యూస్, మనము యాక్చువల్ గా 29:36 చూస్తే, అక్కడ 36 ఆల్మోస్ట్ చూస్తే, నేను జస్ట్ షార్ట్ చేసేస్తున్నాను, 36 ఆల్మోస్ట్ చూస్తే వాళ్ళు ప్రీస్ట్హుడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం లేదు, ఇనఫ్ అబండెంట్ ఆఫరింగ్ ని వాళ్ళు సబ్మిట్ చేసినప్పుడు, బలి అర్పణలు చేసినప్పుడు వాటిని కట్ చేసి క్లీన్ చేసి అంత టైం వాళ్ళకి సరిపోతలేదు. అంటే మనుషులందరూ ఒక్కసారి వచ్చేసినారు వర్షిప్ చేయడానికి. ఎంతమంది మొత్తం ఆ ప్రావిన్స్ అంతా హిజ్కియా రీఎస్టాబ్లిష్ చేసిన చర్చ్, ఆ భయభక్తుల సిస్టమ్ స్టార్ట్ అయిపోయింది. మాటల ద్వారా మనుషులు అందరూ తెలుసుకున్నారు. సో అలా చర్చ్ ఓపెన్ అయిపోయిందంట. హై ఆల్టర్స్ లో ఉండే పూజలు పునస్కారాలు అన్ని బంద్ అయిపోయినాయి. దేవుని యొక్క భయం అనేది వెదజల్లిపోయింది. ఆ టైంలో చెప్పుకొని అందరూ ఒక్కసారి బర్న్ ఆఫరింగ్ చేయడం స్టార్ట్ చేసి, అంటే కృతజ్ఞతలు, వాళ్ళ క్షమాపణ కోసము బలి అర్పణలు అన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఏ రేంజ్ లో స్టార్ట్ అయినాయి అంటే, మనకి ప్రీస్ట్హుడ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి టైం లేక వాళ్ళ రిలేటివ్స్ ని కూడా పిలిచిరంట. లేవైట్స్ ని తెలుసుకొని వచ్చినారు, మస్తు టైం సరిపోతలేదు, లెట్స్ కమ్ టుగెదర్ అండ్ విల్ డూ ఆఫరింగ్ క్లీనప్. ఇవన్నీ సడన్ గా అయిపోయినాయి అంట. వాక్యం 36 ఆన్వర్డ్స్ 3 వర్సెస్ చూస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎట్లా సాధ్యం? దీన్ని హిజ్కియా కింగ్, వెరీ యంగ్ కింగ్, ఆయనకి వాళ్ళ ఫాదర్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ లేదు ఇలాంటి పనులు చేయాలని. అయినా అతడు యథార్థంగా ఉన్నాడు దేవుని దృష్టిలో. అంటే ఆయన ఒక లైఫ్ స్టైల్, ఇంకొక మనం సామ్యుయల్ ఎండింగ్ లో చూస్తున్నాం, ఆయన వెరీ మచ్ డివోటెడ్ టువర్డ్స్ ఖురాన్, is very much devoted to the guidance of the prophet. ఇవే మాత్రం ఇది మాత్రమే పాసిబుల్. సో వాళ్ళ మమ్మీ ఒక గైడెన్స్ అని ఒక చదివింది కామెంటరీలో, వన్ ఆఫ్ ద ప్రాఫిట్ అని ఉంది, ప్లస్ హీ వాజ్ వెరీ యాక్టివ్ రీడింగ్ ఇన్ తోరా అని ఉంది. సో ఈ మూడు తప్ప ఆయనకి ఇంకా వేరే ఇన్ఫ్లుయెన్స్ లేదు. సో ఈ డేస్ లో మనకు వాక్యం అందుబాటులో ఉంది, ఈ డేస్ లో వాక్యం చెప్పే వాళ్ళు అందుబాటులో ఉన్నారు, వాక్యం వినే వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు. సో మనం అన్ని తెలుసుకుంటున్నాం, అన్ని యాంగిల్స్. సో మనని మనం రైట్ చేసుకుంటాం, మనని మనం పరీక్షించుకుంటూ Proverbs 3:5 ఉంటుంది. అందులో ఏమంటుందంటే, lean not your own understanding, trust in the Lord, lean not with anything on your own understanding. టెక్నికల్ ఏంటంటే, మన 25 years ఆఫ్ హిస్కియా ఏజ్ కంపారిటివ్ టు మనకుండే టైంలో మనకు అన్ని యాంగిల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, మనం చేసే పనులలో మనం గ్రేట్ ఉంటాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ బిలీవర్ వీ హ్యావ్ టు ట్రస్ట్ ఓన్లీ ఇన్ ద లార్డ్, not by our skills and our possessions. So lean not on your own understanding. That is a key point. So హిజ్కియా చూసుకుంటాం, ఆయన వెరీ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ సమస్య వచ్చింది, రోగం వచ్చేస్తుంది. సో హీఈస్ ఫుల్లీ ఎక్విప్డ్ విత్ వర్డ్. ఆయనకు కూడా సమస్య వచ్చింది. సో సమస్య వస్తే ఆయన దగ్గర ఉండే ఫిజిషియన్స్ ఎంతో మంది ఉంటారు, ఈ కూడా టేకన్ హెల్ప్ వాళ్ళ దగ్గరికి. కానీ జస్ట్ ప్రేడ్ అని ఉంటుంది వన్ ప్లేస్ లో, వన్ ఆఫ్ ద NIV జస్ట్ ప్రేడ్ అని ఉంటుంది. ప్రే చేయగానే ఇంకోజాలో యాక్చువల్ డ్రామాటైజ్ చేసి ఉంటుంది, అది చాలా తునిగిపోయి ప్రార్థన చేసినట్టు ఉంటుంది. ఒక వన్ ఎడిషన్ ఆఫ్ ద బైబిల్ లో వెరీ సింపుల్, ఈ జస్ట్ ప్రేడ్ అని ఉంటుంది. ఇదే కేసు ఏదన్నా అతడు ప్రార్థన వల్లనే అతనికి కూడా సమస్య జయించాడు. హిజ్కియా కింగ్ అంత గ్రేట్ కింగ్, 25 years కి స్టార్ట్ చేసిండు ఆయన లైఫ్ టైమ్ ఆఫ్ కింగ్షిప్. 29 years ఆయన పరిపాలించిండు. 29 years లో ఆయన అప్ అండ్ డౌన్ 2 times అయింది, 1 time అయింది. స్టిల్ దేవుడు ఆయన పైకి లేవబోతుండు. ఆయనకు లైఫ్ వన్ ఆఫ్ ద ఓన్లీ, మనం బైబుల్ అయితే విట్నెస్ చేస్తాం, ఆయన లైఫ్ ఎక్స్టెండ్ చేసిండు. ఆయన ప్రార్థన చేసిండు, హీల్ చేస్తే దేవుడు హీల్ చేస్తాడు, ఆయన లైఫ్ ఎక్స్టెండ్ అవుతాం. టెక్నికల్లీ మనం ఇందులో చూడాల్సింది ఏంటంటే, హిజ్కియా ఏజ్ ఆయన ఏజ్ కి మించిన పనులు చేసిండు. సో దేవుడు మనకు కూడా సేమ్ ఇప్పుడు చేసిన సేమ్ గాడ్ మనకు అదే ఫెసిలిటీ ఇస్తుంది. మనకుండే సమస్యలు మనం ప్రార్థన ద్వారా తీర్చుకోవాలా,
మనకు దేవుడు ఉన్నా మనకు సమస్యలు వస్తాయి కొన్నిసార్లు. క్రిస్టియన్కి రోగం వచ్చింది. మన ఎంత ఎస్టాబ్లిష్ చేసిన అన్ని రిఫార్మ్స్ చేసిన కింగ్ కి కష్టం వచ్చింది ఒక రోజు. దేవుడేంది ప్రాణభయం, ఆల్మోస్ట్ డెడ్ బెడ్ అని ఉంటుంది కదా. డెడ్ బెడ్ నుంచి దేవుడు ఆయన లేపి మళ్ళీ ఆయన లైఫ్ ఎక్స్టెండ్ చేసిండు. సో అంత చేసిన మనిషికి వచ్చినప్పుడు మనకు సమస్యలు రావద్దు. సమస్యలు వస్తాయి. ఇంప్రూవ్మెంట్ ఇన్ దిస్ హోల్ థీమ్ ఏంటంటే వీఆర్ ఎక్విప్డ్ విత్ వర్డ్ అండ్ ప్రేయర్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ద. సో ఏదైతే దేవుడు ఎస్టాబ్లిష్ చేసిండో ఆయన కింగ్డమ్ లో చర్చ్ ని రీఎస్టాబ్లిష్ చేసిండు, వర్షిప్ ఆర్డర్ ని తెచ్చిండు, సేమ్ హిస్కియా కంటిన్యూ చేసిండు. సో మన జీవితాలలో కూడా మనం అదే చేయాలా. సో మన హృదయం క్లీన్ చేసుకోవాలా, వర్షిప్ ని రీస్టార్ట్ చేయాలా. బట్ ఇది ఎవ్రీడే వర్క్ అని ఉంటది. సో యు ఆర్ లివింగ్ సాక్రిఫైస్ అని ఉంటుంది. లివింగ్ సాక్రిఫైస్ అంటే వన్ టైం వధిస్తారు అయిపోయింది. బట్ లివింగ్ సాక్రిఫైస్ అంటే యూ హ్యావ్ టు డై ఎవ్రీ డే ఇన్ గాడ్, దెన్ యూ విల్ సాంక్టిఫైడ్ బై సెకండ్ పాయింట్. సో హిస్కియా రీఎస్టాబ్లిష్ చేసిన చర్చ్ ని రీఎస్టాబ్లిష్ వర్షిప్ ఆర్డర్ తెచ్చిండు, వర్షిప్ చేసే వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసిండు, మళ్ళా ప్రీస్ట్హుడ్ ని రీఎస్టాబ్లిష్ చేసిండు, వాక్యం చెప్పడానికి, బర్న్ట్ ఆఫరింగ్స్ చేయడానికి. సో దేవుడు మనకి సేమ్ ఆపర్చునిటీస్, స్పెషల్లీ చదువుకున్న పిల్లలకి యు ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్స్ టు అదర్స్. నేను స్టూడెంట్షిప్ ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ నేను మాస్టర్స్ చేయడానికి ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ 8 months నాకు జాబ్ లేకుండే, ఎవరు లేదు, అసలు జీరో. నా రూమ్ లో ఉండే పిల్లలు వాళ్ళందరు ఫ్రెండ్స్ అంతా యూని ఫ్రెండ్స్, సారీ వాళ్ళ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. సో వాళ్ళు ఒకరికి జాబ్ చేసుకొని ఒకరు సెట్ అయిపోయేటాం. నేను టోటలీ 100% ఆలోచన. వెరీ టఫ్ టైం ఉండే. డిప్రెషన్ అనే వర్డ్ కి మీనింగ్ ఏదో లేదా మనకి ఇండియాలో. అక్కడ డిప్రెషన్ పోయి నాకు బాధ అయ్యి అన్ని తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ఇంట్లో ప్రార్థన చేస్తారు, ప్రేయర్ చేసుకున్నాం, కానీ మూవ్ కావట్లేదు. 8 months 9 months జాబ్ లేకుండా వెరీ టఫ్ ఉండే. ప్లస్ నేను ఏదైతే కాలేజ్ చైనీస్ టీచ్ చేసేటోడు, వాని యాక్సెంట్ 1% అర్థమయ్యేది కాదు. చైనీస్ ఇంగ్లీష్ వాడు కన్వర్ట్ చేసి మాట్లాడేటోడు. ఒక సెమిస్టర్ ఫెయిల్ అయితే $6,000. $6,000 ఆ రోజు పెద్ద నంబర్, ఆ రోజు ఇంకా పెద్ద నంబర్ బికాస్ ఆఫ్ డాలర్ చేంజ్. అప్పు తెచ్చి మనం చేయలేము, ఫీజు కట్టలేము, జాబ్ లేదు. ఎక్కువ పైన మనం వాక్యం తెలుసు, వాక్యం చెప్పడం తెలుసు, కానీ సమస్యలు ఫేస్ చేయలేము. సమస్య ఉంది, బిగ్ ప్రాబ్లం ఉంది. ఇంకొక 2 months లో నేను ఆ సెమిస్టర్ అయిపోతుంది. ఒక సబ్జెక్ట్ ప్రిపేరే కాదు, భయం, ఫెయిల్ అయిపోయి మాస్టర్స్ పాస్ కాకుండా వస్తే ఇంటికి రాలేదు. కంప్లీట్ చేయకుండా లోన్ కట్టుకొని, లోన్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎడ్యుకేషన్ లోన్ మీద వెళ్ళాను. నేను కోర్స్ రిపోర్ట్ మనకి ఇస్తే వాడు నెక్స్ట్ సెమిస్టర్ డిస్బర్స్ చేస్తాడు. ఫెయిల్ అయితే వాడు ఇయ్యడే అంటే వీడు నన్ను ఎన్రోల్మెంట్ చేయడు, ఎన్రోల్ చేయకపోతే నేను ఇండియాకి వెళ్ళిపోవాలి. సమస్య ఉంది, బిగ్ సమస్య. భయం అవుతుంది, నిద్రలు పట్టేది కాదు ఆఖరి. నేను ఏం చెప్తున్నానంటే నా దగ్గర ఆ రోజుకి వాక్యం నా మైండ్ లో ఉంది. నేను వాక్యం షేర్ చేస్తుంటే, సాక్ష్యం షేర్ చేస్తుంటే, నేను ఇంతకంటే పెద్ద ప్రాబ్లం నా జీవితంలో చూసినాను. కానీ స్టిల్ ఆ రోజుకి నేను ఇంప్రూవ్ కాలేదు. నేను తీసుకోవాలన్న ప్రాబ్లం కానీ ఆ మైండ్ లేదు. సో బాధపడతా ఉన్నా. ఇంకొకడు సేమ్ ప్రాబ్లమ్ తో నా దగ్గరకు వచ్చిండు. ఏముంది బాస్ ప్రేయర్ చేయని వాని చెప్తున్నా కానీ నేను చేస్తలేదు. సో ఆ ఏజ్ 25 years ఆఫ్ ఏజ్ ఈస్ లైక్ దట్. మన దగ్గర అన్ని అందుబాటులో ఉంటాయి, అన్ని అవకాశాలు ఉంటాయి, కానీ రైట్ ప్లేస్ లో రైట్ థింగ్ అప్లై చేయం మనం. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. యాక్చువల్ గా మీకు వెరీ షార్ట్ చెప్పేస్తున్నాను. నేను ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ అంటే, నేను ఇక్కడ ఇండియాలో హైదరాబాద్ లో నేను వన్ ఆఫ్ ద టాప్ సిస్టమ్ ఇంజనీర్ అండ్ ఆడియో ఇంజనీర్ మీటింగ్. 18 hours నేను స్టూడియోలో వర్క్ చేస్తుంటే మ్యూజిక్ లో. నేను ఆస్ట్రేలియా పోతున్నా అంటే అందరు నాకు ఏమనేటారు, నా చెవులు వేసేసి, నువ్వేంది పై ఆస్ట్రేలియా పోయినావు అంటే నీకు వెస్టర్న్ కంట్రీ నిన్ను ఓడో సౌండ్ ఇంజనీర్ గా తీసేసుకుంటాడు, నీకు ఏం ప్రాబ్లం లేదు అట్లా చెప్తున్నాయి. తెలియకుండానే నా మైండ్ లో అది నింపేసారు.
ఆస్ట్రేలియాలో పోతే క్రిస్టియన్ కంట్రీ కాదండి ఫస్ట్ థింగ్. ఆ కంట్రీ పోయినాక నేను ఫస్ట్ డే నన్ను ఒక ఫ్రెండ్ పికప్ చేసుకొని నా రూమ్ దగ్గర తీసుకొస్తుంది. ఇట్లా చూస్తే బయట అన్ని స్టూడియోలు ఉన్నాయి. కాన్ఫిడెంట్ ఉంది, ఎన్ని స్టూడియోలు ఉన్నాయి ఏంట్రా ఇక్కడ, ఏదో ఒక జాబ్ కొట్టేస్తాను నేను ఈజీగా అని కాన్ఫిడెంట్ ఉండే. మార్నింగ్ ఫస్ట్ డే అది, ఈవినింగ్ అయింది. మార్నింగ్ చేసి ఇట్లా బయట పోయి చూసిన స్టూడియోలు అన్ని అనిపిస్తున్నాయి. చైనీస్ వర్డ్ ఉంటుంది ఫస్ట్, నెక్స్ట్ స్టూడియో ఇంగ్లీష్ లో ఉంటుంది. చైనీస్ లో కొంచెం కష్టమే, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుండొచ్చు. అట్లా తిరిగేసిన ఒక 2 days 3 days అయినాక ఆ ఏరియా లోకల్ ఫెమిలియరైజ్ అయ్యి, సరే ఇంకా జాబ్ ట్రయల్స్ పోదాం, మనం ఇంటర్వ్యూస్ ఉంటాయి. మా స్టూడియో సౌండ్ ఇంజనీర్ కదా, వెళ్దామని పోయినా. ఇట్లా లోపలికి వెళ్ళాకనే అంతా హెయిర్ కట్ చేస్తున్నారు. ఇది స్టూడియో అనేది ఇట్లా హెయిర్ కట్ చేస్తున్నారు. ఫోటో స్టూడియో వేరు కదా. సో ఇది ఏదిరా అని లోపలికి పోయి, వెరీ స్టూడియో అన్నా, దిస్ ఈ స్టూడియో కమ్మని. సో అక్కడ హెయిర్ సలూన్స్, హెయిర్ స్టూడియోస్ అంటారు. ఆ హెయిర్ అనేది చైనీస్ లో రాస్తారు, స్టూడియో అనేది అప్పుడు గ్రౌండ్ రియాలిటీ అర్థమైంది ఈ ఇక్కడ స్టూడియోలు కనిపిస్తలేవు. సో ఈ 8 months తర్వాత నా ఫియర్ ఎక్కువ అయిపోయింది. సెమిస్టర్ ఎట్లా పాస్ కావాలి, 4 subjects లో ఒక సబ్జెక్ట్ సంబంధమే లేదు నాకు. అది వాడు ఏం చెప్తుండో అర్థం కాదు. ప్లస్ టీచింగ్ చేంజ్ అయిపోయింది అక్కడికి. వాడు ఒక పవర్ పాయింట్ పెట్టేసి నెక్స్ట్ అర్థమైందా అంటాడు, నువ్వు చదవాలా, ఎస్ అంటే నెక్స్ట్ అంటాడు. వీడు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇంకా చేయడు వాడు, అంతే. ఇవన్నీ క్రాస్ కల్చరల్ టీచింగ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయినాయి. నాకు అర్థం కావట్లేదు, నేర్చుకోలేకపోతున్నా, భయం అవుతుంది ఫెయిల్ అవుతుంది. ఒక రోజు ఇక రూమ్ లో కూర్చొని ఇంకా భయం అయితే లేకపోతేనే ర్యాండమ్ మన 6 రోజులలో నేను బైబుల్ ఇట్లా లాటరీ చేసిన ఏం రావట్లేదు, మళ్ళీ తిప్పినా ఏం రావట్లేదు. ఇంకా భయం ఎక్కువ అవుతుంది, కూడా మాట్లాడతలేడు అని అటు పోయి ఇటు పోయి ఇంకా తెలియకుండానే ప్రేయర్ చేయగానే వాడు నెక్స్ట్ డే చైనీస్ ఫ్యాకల్టీ మారిపోయి ఇంకోరు వచ్చిండ్రు, ఇండియన్ ఒక ఆయన వచ్చిండ్రు. వాడు ఇంత ఈజీ చెప్పేసినట్టు ఆ సబ్జెక్ట్ 26 weeks కోర్స్ వాడు 1 week లో ఫినిష్ చేసి, 1 week లో ఫినిష్ చేయడం కాన్ఫిడెన్స్ వచ్చేసింది. 3 subjects అయితే గ్యారెంటీడ్ పాస్. ఒక సబ్జెక్ట్ ఉంది $1,500 పే అయితే. సో ఇంకా అట్లనే ఒక ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళినా, ఇది చాలా టఫ్ ఉంది ఏంటంటే, ఇది వేస్ట్ బై, ఇది ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ కాదన్నాడు సీనియర్ వాడు. ఇది రిటర్న్ ఎగ్జామ్ కాదు, ఇది నువ్వు ఓన్లీ అసైన్మెంట్ సబ్మిట్ చేస్తే అయిపోయింది నీ కోర్స్ అన్నాడు. అప్పుడు కాన్ఫిడెన్స్ చూడాలి, 4 subjects అయిపోయినాయి. సో అట్లా ప్రేయర్, 1 night prayer changed everything in me. సో ఆ హ్యాబిట్ అది ఇన్కల్కేట్ చేసుకోవాలనేసి ఎవ్రీ టీచర్స్ విషయం. సో దేవుడు కూడా అదే అంటున్నాడు, లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్, అండ్ Proverbs 3:5, లీన్ నాట్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మీ ప్రభుత్వం ఆధారం చేసుకుంటే ఇదే కీ పాయింట్. హిజ్కియా సక్సెస్ ఇదే. హిజ్కియా ఆయన రెయిన్ మొత్తం 29 years 28 years హీ వాస్ వన్ టైం ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే ఆయన ఒక చాలా చిన్న మిస్టేక్ చేస్తాడు. ఆ టెంపుల్ ఒక ట్రెషర్ గురించి ఒక రాష్ట్రాన్ని చూపిస్తాడు, అది ఒక మిస్టేక్ చేస్తాడు, బట్ హీ విల్ రికవర్. సో 29 years ఆఫ్ రెయిన్ లో ఆయనకు ఒకసారి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డెత్ బెడ్ ప్రాబ్లం వస్తుంది. ప్రేయర్ ద్వారా రికవర్ చేసిండు. ఆయన రీఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ కింగ్షిప్ తీసుకునే ముందు ఆయన రీఎస్టాబ్లిష్ చేసిన చర్చ్ ని, వర్షిప్ ఆర్డర్ ని, వర్షిప్ చేసే వాళ్ళని, ప్లస్ ఆ ప్రీస్టూడ్స్ కి రీస్టోర్ చేసినాడు. ఆ బాండ్ ఆఫీస్ కంటిన్యూ చేయడం 36 verse లో చూస్తాం మనం, 29-36 onwards. సడన్ గా అయిపోయిందంటే ఇదంతా, మనుషులందరూ వచ్చి దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ అండ్ దే ఆర్ ఆల్ రీజాయిస్డ్ అని ఉంటుంది. సో ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి అంటే ఒబీడియన్స్ టు గాడ్. ఏ స్టేట్ లో మనం ఉన్నాము కాదు, వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ అనే కాదు, ఇట్స్ ఓన్లీ ఒబీడియన్స్ టు ద గాడ్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కమిట్మెంట్ అదే కదా. సో to conclude this, God is giving us an opportunity to rectify ourselves. మనం స్ట్రైట్ గా పెరుగుతున్నామేమో, కొంచెం క్రాస్ ఉన్నామో, స్ట్రైట్ ఉన్నామో,
సర్చ్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తుండు, బికాస్ యు ఆర్ ద లివింగ్ సాక్రిఫైస్. మనకు దేవుడు ఆపర్చునిటీ ఇస్తుండు. అది ఎట్లా సెట్ చేసుకోవాలంటే మనల్ని మనం పరీక్షించుకుంటూ మనల్ని మనం తప్పులు ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చి స్పెసిఫిక్లీ లార్డ్ సప్పర్ పార్టిసిపేట్ చేసినప్పుడు మనం డెఫినెట్లీ మనల్ని మనం క్లీనప్ చేసుకొని కమిట్మెంట్ ఇస్తుంది దేవునికి. ఇది ఇలాంటి ఒక రూల్ సిస్టమే ఆ గోడని స్ట్రైట్ గా కట్టుటకు సాయం చేస్తుంది. లేదు అంటే వన్ డే ఇట్ విల్ గో బియాండ్ 90 degrees. అప్పుడు ఏమవుతుందంటే మెస్లో చిక్కులో కొడతాం. He will give you an opportunity that set right చేసుకుంది. So God is giving definitely మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తుండు టు చెక్ అవర్ సెల్ఫ్. మనం మన ఓన్ నాలెడ్జ్, మన ఓన్ స్ట్రెంగ్త్ మీద ఆధారపడ్డామా, మనకు ఉండే సమస్యలని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం, పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామా, లేకపోతే హైయర్ అథారిటీస్ ని తీసుకొని హెల్ప్ చేస్తున్నామా, ఆర్ మనం దేవుని సన్నిధిలో ఆ ప్రాబ్లమ్ ని పెట్టి వీఆర్ battling against this unseen things. So God is giving definitely an opportunity. SKI lifestyle మనకు ఒక resemblance ఉంది, how we are dealing with problems, how we are reestablishing God's work.